వందనాలు. నేను కీర్తనలు 90వ వచనం చెప్పబోతున్నాను. 90వ అధ్యాయం చెప్పబోతున్నాను. ప్రభాతరాల నుండి మాకు నివాస స్థలములు నీవే, పర్వతమును పుట్టబొనుపు, భూమిని లోకాన్ని పుట్టింపబొనుపు, యోగములు దేవుడు నీవే. నీవు మనుషుల్ని మట్టిగా మార్చుతున్నావు, నరులారా తిరిగిరండి అని నీవు మాకు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించాలి, 2 రోజులే ఉన్నవి, రాత్రి యొక్క జాము వలె ఉన్నవి. వరసేది లేనట్లు వారిని కొట్టుకోవేయగా వారిని ఎదిరింతును. ప్రొద్దున వాళ్ళు పచ్చిగడ్డి వల్ల చిక్కింతుడు, ప్రొద్దున వాళ్ళు మనసు చిక్కింతుడు, సాయంకాలం వేళది కోయబడి వాడబడును. నీ కోపం వలన మేము క్షీణించుకొని, నీ ఉగ్రత వలన మేము దిగులు పడుకున్నాము. మా దోషాలన్నీ నీ ఎదుట ఉంచుకొని ఉన్నాము. నీ ముఖకాంతిలో మా రహస్యమైన పాపాలు కనబడి ఉన్నవి. నీ ఉగ్రతల వల్ల మేము భరించునే మా దినములన్నీ గడిపితిమి. నీ నిట్టూర్పును విడిచిన ఎలా మా జీవితకాలము జరుపుకొందును. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అయినను, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవమై ఆయాసమై దుఃఖమై అది త్వరగా గతించి మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన బలము కొలది పుట్టును. నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మా జ్ఞాన హృదయము ఇమ్ము, మాకు కలిగించదవు. మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా తిరుగుము, ఎంతకాలము తిరుగుము. నీ సేవకులకు చూచి సంతాపపడుము. ఉదయము నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. మేము అప్పుడు నిన్ను కృపతో మా దినములన్నీ కృపతో సంతోషించదము. నీ సేవకులకు నీ కృపను కనపరచుము. వాళ్ళ కుమారులకు నీ ప్రభావము చూపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నతో మా హృదయము నుండును గాక. మా చేతి పనిని స్థిరపరచును గాక. మా చేతిని స్థిరపరచును గాక. వందనాలు.